మన హెచ్ఆర్పిఎస్ కార్యాలయానికి ఈరోజు వేద పండితులు గుంజమూరి రఘుపంతులు గారు విచ్చేశారు. మన గణపతి నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలను నిర్వహించుకునే విధానాన్ని ఇప్పుడు మనకు తెలియజేస్తారు. అతి చిన్న వయసులోనే వేదాన్ని చదువుకుని వేద శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల వర్ణాల పెళ్లిళ్ళు కొన్ని వందలు చేసి అనేక రకాల యజ్ఞ హోమాదులను సమర్థవంతంగా నిర్వహించి జాతకాలు గృహ వాస్తు దోషాలపై పట్టు కలిగి ఎంతో మంది భక్తుల సందేహాలను తీర్చి ఆధ్యాత్మిక సేవా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన గురువులు గుంజమూరి రాఘవాచార్యుల పండితులు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అయ్యగారు, ఇప్పుడు మనం వినాయక చవితిని ఎప్పుడు నిర్వహించుకోవాలి? మనము ఎప్పుడైనా సరే భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభం చేసుకోవాలి. ఈ సంవత్సరం మనకు 27వ తేదీ బుధవారం రోజు ప్రారంభం అవుతుంది. ఎప్పుడైనా సరే మనం వినాయక చవితి అనేది భాద్రపద శుద్ధ మొదలుకొని అనంత చతుర్దశి వరకు వినాయక నవరాత్రులు ప్రారంభం అవుతుంది. అందరం కూడా ఇప్పుడు కూడా పిల్లలందరూ కూడా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఒక గణపతి మంటపం చేసుకోవాలంటే 10 నుంచి 20 మంది పిల్లలు అందరూ సమిష్టిగా, అంటే ఎప్పుడో గణపతిని మనం వినాయక చవితి ముందు నుంచే ఒక వారం 10 రోజుల ముందు నుంచే వాళ్ళంతా కూడా మండపాలు వేసుకోవడము, కరెంటు పెట్టుకోవడము, లైట్ వేయడము, గణపతిని తెచ్చుకోవడం, అంటే ఒక 10 మంది పిల్లల నిర్ణయం, ఒక 20 మంది పిల్లల నిర్ణయం. ఆ 5 రోజులు కానివ్వండి, 9 రోజులు కానివ్వండి, 11 రోజులు పూజలు జరుగుతున్నాయంటే అందరిలో చైతన్యం కల్పించడానికి ఈ గణపతి నవరాత్రులు అనేది ప్రారంభం జరిగింది. అయ్యగారు, శాస్త్ర ప్రకారము కొన్ని టీవీల్లో సినిమాల్లో కానీ పెద్దలు కూడా తెలియజేస్తూ ఉంటారు, గణపతిని పూజ చేసిన తర్వాతనే వేరే పూజ చేయాలని అంటూ ఉంటారు. ఆ విశిష్టత ఏంటండి? మనకు ప్రథమంగా ఏ శుభం చేసినా అశుభ కార్యక్రమైనా కూడా ప్రథమంగా అధిపతులకు గణాధిపతి ముఖ్యం కనుక మనం పూజ ప్రారంభం కావడానికి దినచర్య కూడా ప్రారంభం కావడానికి కూడా మనం శ్లోకం చదివినా ఫస్ట్ ఏం చేస్తాం? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ప్రారంభం చేస్తాం. భజన చేసేవాడు అలాగే ప్రారంభం చేస్తాడు, ఏ పని ప్రారంభించినా ప్రారంభం చేస్తాడు. అధిపతులకు గణాధిపతి ముఖ్యం కనుక అందుకు ఆయనకు స్థానం ఉంది గనక ప్రథమంగా గణపతిని ఆవాహనం చేసి మనం మిగతా పూజలు చేసుకోవాలి. అట్లాగే ఈ మనకు ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం చేసే కార్యక్రమం అంతా కూడా ఏ విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా జరగడానికి ఈ గణపతిని ప్రథమంగా పూజించుకోవాలి. అంటే మన జీవితంలో జరిగే కార్యాలు విఘ్నాలు లేకుండా జరగడానికే మహాగణపతి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. తప్పకుండా మనం మామూలుగా గణపతి నవరాత్రులు చేస్తున్నామంటే ఈ సంవత్సరం పాటు అంతా కూడా ఏ విఘ్నాలు కూడా జరగకుండా ప్రతి ఇంట్లో కూడా చిరంజీవులకు విద్యాబుద్ధులు, ప్రతి కార్యాలు కూడా నిర్విఘ్నంగా జరగడానికి ప్రథమంగా మనం గణపతిని పెట్టుకొని గణపతిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకొని గణపతిని నిమజ్జనం చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు సంవత్సరం పొడవుగా అంతా కూడా మనము అన్ని కూడా మనకు విజయాలు సమకూరాలని ప్రథమంగా గణపతిని పూజ. అందుకే విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రం అంటూ ఉంటారు. తప్పకుండా ఆయన దగ్గర ఉందే సిద్ధి బుద్ధి. సిద్ధి విద్యకు సంబంధించింది, బుద్ధి మనకు ధనానికి సంబంధించింది కనుక విద్యకు మూలము. తర్వాత లక్ష్మికి గణపతి అంటారు. మరి గణపతి ఒకటే కనబడతా లక్ష్మి కనబడలేదని అనుకోవచ్చు, కానీ విద్యాబుద్ధి రెండు ఆయన దగ్గరే ఉన్నాయి కనుక విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏదైనా కూడా ప్రథమంగా గణపతి అనుగ్రహమే కావాలి కనుక గణపతిని పూజ చేసుకోవడం. అయ్యగారు, ఇప్పుడు మండపాల్లో పూజ చేసేటప్పుడు షోడశోపచారాలు చేస్తారు కదా, అది ఏ విధంగా చేసుకోవాలి? మండపాలలోనే కాదు, ఇంట్లో కూడా షోడశ ఉపచారాల పూజ ఈ దైవానికి చేసేదే ఉపచారాలు అంటారు. ఉపచారాలు అంటే ఏంటి? అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, అష్టోత్తరము, ధూపము, దీపము, నైవేద్యము, మంత్రపుష్పము, హారతి, ఇవన్నీ కూడా స్వామికి షోడశ ఉపచారాలు పూజ చేశాకనే మనం ఇంట్లో కూడా షోడశ ఉపచార పూజలు చేసుకోవాలి. ఇప్పుడు మహాగణపతి పూజ చేసేటప్పుడు మండపాల్లో ధర్మపత్నితో కలిసి కూర్చోవచ్చా, లేదా విడిగా పిల్లలు సరదాగా ఆ గ్రూప్ వాళ్ళు కూర్చొని కూడా పూజ చేసుకునే అవకాశం ఉందా? పూజ అనేది మనము దంపతులతో కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే గణపతి అనేక రూపాలు. షోడశ గణపతి మనం చెప్పుకుంటాం, సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, ఇలా
ఎన్నో రూపాల గణపతి గనక అందులో బాల గణపతి ఉంటాడు, విద్యా గణపతి ఉంటాడు, సిద్ధి గణపతి ఉంటాడు, బుద్ధి గణపతి ఉంటాడు గనక మనం దంపతులుగా కూడా పూజ చేసుకోవచ్చు. విద్యార్థులందరూ కూడా విద్య కోసమై గరికతో గనక గణపతికి పూజ చేస్తే విద్యార్థులందరూ కూడా చక్కగా విద్య ప్రసాదించి బుద్ధి ప్రసాదించి ఆ పరీక్షలన్నీ కూడా ఉత్తీర్ణత పాటిస్తారు గనక ఆ గణపతికి ప్రథమంగా పూజ చేస్తే శుభప్రదం జరుగుతుంది. పంతులు గారు, చిన్న సందేహం. మనము గణపతి పూజ చేసే ముందు పుస్తకాలు పెడతాము, కొంతమంది డబ్బులు పెడతారు, ఇలా అనేక రకాలుగా వస్తువులు పెడుతూ ఉంటారు. అది శాస్త్రంలో ఉందా? శాస్త్ర పరిమాణం అని మనం చెప్పలేము, కానీ ప్రథమంగా ఏంటంటే పుస్తకాలు పెట్టుకోవచ్చు. సరస్వతి రూపం ఇప్పుడు ఆయన మనం చెప్పుకున్నట్టు సిద్ధి బుద్ధి గనక విద్యకు ప్రధాన కారకుడే గనక మనం చదువుకునే పుస్తకాలు ఆయన తెరబెట్టి దానికి ఒక ఓమో స్వస్తికో రాసి పిల్లల చేత పూజ చేయిస్తే ఆ గణపతి అనుగ్రహం అంటే విద్యా బుద్ధితో పాటు విద్యలో కూడా ఆటంకం జరగకుండా పరీక్షలలో ఉత్తీర్ణత పొందడానికి ఆ గణపతి ముందు పుస్తకాలు పెట్టి పూజించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం అయ్య గారు. ఇంకొక చిన్న సందేహం అయ్య గారు, ఇప్పుడు మన గణపతి పూజలో లడ్డు పెడతాం కదా, అందరూ వచ్చి 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు ఎవరి స్థాయిని బట్టి వారి శక్తి మీద కొంచెం లడ్డూని పెడతాం కదా, ఆ లడ్డూని పంచడం ఉత్తమమా? లడ్డూ పాట పెట్టి అందరికీ అంటే వచ్చే సంవత్సరానికి వస్తాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు లడ్డు పాట పెడుతూ ఉంటారు. అది శాస్త్రంలో ఏమన్నా అట్లా కంటిన్యూషన్ వస్తుందా, లేదా వీళ్ళు కొత్తగా పెట్టుకున్నారా? అది కొంచెం పరిమాణము అని మనం చెప్పలేము. లడ్డు అనేది ప్రసాదం. లడ్డు ప్రసాదం. ప్రసాదం అనేది వితరణ. అక్కడ ప్రసాదం అంటేనే వితరణ చెయ్యాలి. ప్రసాదం అంటే ఏంది? వితరణ చెయ్యాలి. దాంట్లో కాలమాన ప్రకారంగా ఏంటంటే డబ్బు సమకూరదు. వచ్చే సంవత్సరానికి విద్యా పిల్లలందరికీ కూడా డబ్బు సమకూరకోవడానికి వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు. దానిలో తీసుకున్న వాళ్ళు కూడా వారొకరే తీసుకెళ్లారు కదా, వాళ్ళు వితరణ. చాలా సంతోషం. ప్రసాదం లడ్డు ప్రసాదం వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు 10 మందికి వితరణే గనక అది మనం ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. దానివల్ల కొంత ధనం వాళ్ళకి సమకూరుతుంది, ప్లస్ లడ్డు కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ సారికి వీళ్ళు చందా ఇచ్చే డబ్బులు అది ఉపయోగపడుతుంది అనే సంతోషం కూడా వాళ్ళకి కలుగుతుంది. తప్పకుండా వచ్చేసారి గణపతి పెట్టడానికి కూడా తోడ్పడతారు. దానివల్ల ఐకమత్యత పెరుగుద్ది. నలుగురిలో కూడా కొంచెం మన హైందవ సాంప్రదాయాన్ని మనం పెంపొందించినట్టు కూడా అవుతుంది అనేది అందరి భావన. అయ్యగారు, ఇప్పుడు గణపతిని ఇప్పుడు నవరాత్రులేమో 9 రోజులు అమ్మవారికి చేస్తాం. మహాగణపతికి కూడా అట్లా నవరాత్రులు ఉన్నాయా? గణపతికి మనం చెప్పుకునేదే గణపతి నవరాత్రులు అంటే మనం వాడుకలోనే నవరాత్రులు ఉన్నాయి. ప్రథమంగా మనము శాస్త్రబద్ధంగా వచ్చింది కూడా శుద్ధ చవితి రోజు పెట్టి చతుర్దశి రోజు నిమజ్జనం చేయడం. దీంట్లో మామూలుగా తిథులు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనం ఎలా చూసుకున్నా 9 రాత్రులు గడిచి 10వ రోజు కానీ 10 రాత్రి గడిచి 11వ రోజు కానీ జరుగుతుంది తప్ప మనం శుద్ధ చవితి రోజు ప్రారంభం చేసుకొని అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేసుకోవడమే ఉత్తమం. ఈసారి కొంచెం కాంట్రవర్సీ అవుతుంది అయ్యగారు. మనము గ్రహణం ముందే వినాయకుడిని తీయాలని టీవీల్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే చాలా మంది పిల్లలు మరి మేము 14వ రోజు 13వ రోజు తీద్దాం అనుకుంటున్నాం, మాకేమైనా జరిగిద్దా, అట్లా తీయచ్చా అంటే చాలా మందికి ఇది ఒక సందేహం ఉంది. దీన్ని ఎట్లా నివృత్తి చేయాలి? మంచి ప్రశ్న అడిగారు. మనము ఇందాక చెప్పుకున్నట్టు ఒక శాస్త్రం ఉంటుంది. శాస్త్రంలో ఏముంది? దసరా రోజే విజయదశమి రోజే దసరా చేసుకోవాలి. మరి ఏకాదశి రోజు మనం చేసుకోవట్లేదే. ఏకాదశి రోజు చేసుకోవచ్చు కదా, చేసుకోము. విజయదశమి రోజే దశమి, శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి ఏ రోజన్నా కానివ్వండి ఆ రోజు విజయదశమి మనం సందర్భం చేసుకుంటాం. మరి గణపతులకు వచ్చేసరికి చవితి రోజే ప్రారంభం చేస్తున్నాం కదా, మరి చవితి రోజు ప్రారంభం చేస్తున్నప్పుడు పంచమి రోజు ఎందుకు పెట్టుకోవట్లేదు? పంచమి రోజు ప్రారంభం చేసుకోవచ్చు కదా. అలా కాదు, చవితి రోజు పెట్టుకుంటున్నాము, తీసే రోజు అనంత చతుర్దశి వచ్చేసరికి ఏమవుతుంది? ఒకరు 12 రోజులని, ఒకరు 13 రోజులని, ఇంకొకరు 14 రోజులని, ఇంకొకరు 21 రోజు పెట్టుకుంటాం అంటున్నారు. కానీ ప్రతి సంవత్సరం ఎలా పెట్టుకున్నా కానీ ఈ సంవత్సరంలో ముఖ్యంగా చెప్పుకోదలసింది ఏంటంటే మనకు 7వ తారీఖు పౌర్ణమి రోజు సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణంలో మనందరికీ తెలిసిందే గ్రహణ వేద శూల అంటారు. గ్రహణం పట్టినప్పుడు ఖచ్చితంగా దేవాలయాలు బంద్ ఉంటాయి,
దేవాలయాలన్నీ మూసివేసి ఉంటాయి. గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. దేవుడికి అభిషేకం అవుతుంది. దేవాలయం అంతా కడిగేసి శుభ్రం చేసి అలంకారమై తదుపరి అప్పుడే భక్తులకు దర్శనమిస్తారు. అట్లాగే మనం ఇంట్లలో చూసుకున్నా కూడా చూడండి, అమ్మలందరూ కూడా ఉదయాన్నే లేచి గబగబ పనులు చేసుకోరు. ఫస్ట్ ఇల్లంతా కడుక్కొని దేవుడి గుడి ఉంటే దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్ని కూడా శుభ్రపరచుకొని ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత దీపారాధన చేసుకొని తదుపరి అప్పుడు మనం పూజా కార్యక్రమం చేసుకుంటాం. మరి ఇల్లు దేవాలయం ఇలా ఉన్నప్పుడు మనం గణపతికి 9 రోజులు మనం నవరాత్రులు ప్రారంభం చేసిన తర్వాత మనం గ్రహణం పడుతుంది, ఏం కాదు, ముందు రోజు కదిలించేసి పరదా వేసేసి మనకు వీలున్నప్పుడు తీసుకోవడం ఎలా అవుతుంది? గణపతికి శుద్ధి ఎలా అవుతుంది? గ్రహణం పట్టినప్పుడు మంటపము కూడా గ్రహణ శూల ఉంటుంది కదా, మరి గణపతికి అభిషేకం చేస్తారా? చేయలేం కదా. ఆయనకు కావలసింది నిమజ్జనం. కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే ఆ రోజు కదిలిచ్చి తర్వాత తీసుకోవచ్చు కదా అంటున్నారు. అదే ఆమోదయోగ్యం కాదు. అదే మనం చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడికి అయితే అభిషేకం చేస్తున్నాం కదా, దేవుడికి గ్రహణం ముందు పరదా వేసేసి పూజారి గారు తాళం వేస్తున్నారు. గ్రహణం విడిచిన తర్వాత సోమవారం రోజు మళ్ళీ తీస్తారు, మొత్తం శుద్ధి చేస్తారు. మరి శుద్ధి ఎందుకు లేని తీర్థ ప్రసాదాలు ఇవ్వట్లేదు కదా? అవును. ఎందుకని? అదే గ్రహణ దోషం ఉంది. గ్రహణ దోషం ఉంది గనక అభిషేకం అయ్యాకే చేస్తున్నాం. మరి మనం ముందు రోజు కదిలిస్తున్నాం. కదిలించడం వేరు. కదిలించడం అంటే ఎప్పుడైతే కదిలిస్తామో ఆ రోజు నిమజ్జనం చేయమని అర్థం. ఇప్పుడు మామూలుగా మనం నిత్యం పూజ చేసుకున్న గణపతిని ఇందాక మీరు అడిగినట్టు షోడశోపచారాల పూజ చేస్తాం. ప్రథమంగా గణపతిని పసుపుతో ముద్ద చేసి స్వామిని ఆవాహనం చేసి ఆయనకి ఇష్టమైన బెల్లమో అటుకులో నైవేద్యం పెట్టి పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత ఎంబడే పంతులు గారు ఏం చెప్తారు? ఉద్వాసన చెప్పేస్తారు. తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం అని చెప్పేసి గణపతిని ఆకు జరుపుతారు. ఎందుకు? మిగతా కార్యక్రమం అంతా భక్తి శ్రద్ధలతో మేము చేసుకుంటాం స్వామి చూడండి అని చెప్తాం. మరి ఇక్కడ ముందు రోజు కదిలిస్తున్నాము, పరదా వేస్తున్నాము, గ్రహణం తెల్లారి విడిచిన తర్వాత మేము మళ్ళీ 12వ రోజు తీసుకుంటాం, 13వ రోజు తీసుకుంటాం అంటే ఇక్కడ గ్రహణ వేద అనేది ఉంటుంది కదా. గణపతి ఎక్కడ శుద్ధి అవుతున్నాడు? కానీ అది ఆ ఫలితం ఉండదు. దాని వల్ల ఏమైనా విఘాతం ఏమన్నా జరగరాంది ఏమన్నా అలాంటి ఏమన్నా అదే మనం చెప్పలేము. కానీ ఏంటంటే అందరు కూడా గమనించిన విషయం ఏంటంటే దయచేసి ఎంతైనా సరే ముందుగా గ్రహణం ముందు మండపం నుండి గణపతిని నిమజ్జనం చేసుకోవడం శుభప్రదం ఖచ్చితంగా. మేము అందరికి కూడా అదే చెప్తున్నాము. ఎందుకంటే గ్రహణ వేద ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది కూడా అదే మీరు అడిగినట్టు ముందే ఉద్వాసన చెప్పేస్తున్నాం, కొబ్బరికాయ కొట్టేస్తున్నాము, తదుపరి పట్టా వేసేసి గ్రహణం విడిచిన తర్వాత తీసుకుంటున్నాం అన్నారు. కానీ గ్రహణ వేదలోనే ఆ గ్రహణ వేద ఉంటుంది గనక ఆ గ్రహణ శూలలోనే గణపతికి మనం అభిషేకం చేయలేము, ప్రోక్షణ చేయలేము. ఆయనకు కావలసిందే నిమజ్జనం గనక గ్రహణం ముందే ఈ నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం మంచిది. కానీ దానివల్ల మన సంకల్పాలు కూడా నెరవేరుతాయి, మంచిగా ఉంటుంది అనేది అయ్యగారి అభిప్రాయం. తప్పకుండా. అయ్యగారు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. మనము ఇప్పుడు మహాగణపతి యొక్క ఉద్భవం చూస్తున్నాము, అది ఏనుగు యొక్క తలని పెట్టడము అవన్నీ. దానివల్ల ఇప్పుడు అందరు పూజ చేస్తారు కదా, దానిలో ఏమైనా మంచి అర్థం ఉందా అయ్యగారు? అలా ఇప్పుడు స్వామివారి యొక్క రూపానికి సంబంధించిన అర్థం ఏమన్నా తెలియజేస్తారు? తప్పకుండా. ఇప్పుడు గణపతి రూపం చూస్తే ఒక బొజ్జ గణపయ్య అంటే ఒక చిన్న పిల్లవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చుంటాడు స్వామి. మీరు ఏ గణపతి చూసినా కూడా ఆనందంగా అద్భుతంగా ఎంతో కళలతో కనబడుతూ ఉంటాడు. ఆయన రూపం ఏంది? గజారూపం. చెవులు ఎంత పెద్దకుంటున్నాయి. పూర్వ ప్రకారం మనం చెప్పుకున్నట్టయితే ఎంత పెద్ద చెవులుంటే అంత చక్కగా వినబడుతుంది, స్పష్టంగా వినబడుతుంది, అంత బుద్ధి వస్తుంది మనకు, అంత ప్రయోజనకం అవుతామని మనకు గనక ఆ స్వామిని అలా మనకు చేసి అంత పెద్ద చెవులు ఉన్నాయి, మీరు కూడా అంత చక్కగా వినండి అని చెప్పడానికి చాలా మూలం. అంటే ఒక నిర్వచనం, గణేశుడి యొక్క రూపము మన మానవాళికి ఒక నిర్వచనం. చెవులు స్పష్టంగా వినడానికి, సూక్ష్మ బుద్ధిగా కళ్ళు, అవి మళ్ళా మన వాసన పసిగట్టడానికి తొండము,
ఏకదంతుడు, ఇవన్నీ ఒక విశేషం కదా విశేషం. తప్పకుండా. అయ్యగారు. ఇప్పుడు మహాగణపతి యొక్క పూజ మనం చేసేటప్పుడు అంటే కొంతమంది ఇప్పుడు ఇళ్లలో పంతులు రారు, మేము చేసుకుంటాం. మండపాల దగ్గర పంతులు గారు కొంత ఏదైనా ఇబ్బంది కలిగి ఆ రోజు రాకపోతే మేము చేసుకునే అవకాశం ఉందా? తప్పకుండా తప్పకుండా. అంటే 99% కూడా అక్కడ ఏమవుతుంది, మామూలుగా మీరు అందరు పోయి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసినప్పుడు ప్రథమంగా చవితి రోజు సాయంత్రం ఏం చేస్తున్నారు, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అంటే ఎలా, ఫస్ట్ గణపతినికి ఆవాహనం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి, అంతకుముందు అక్కడ ఏముండదు. కానీ అక్కడ ప్రథమంగా విఘ్నేశ్వరునికి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది, కలశం ఏర్పాటు చేసుకుంటారు, అఖండ దీపారాధన పెట్టుకుంటారు. గనక నిత్యం కూడా బ్రాహ్మణు చేత పూజ చేయించడం శుభప్రదం. సరే, వీలు కానప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం సరిపోతుంది. కానీ ఎంతైనా కూడా పంతులు గారితో పూజ చేయించడం అనేది శ్రేష్టం. అయ్యగారు, ఇప్పుడు గణపతి దగ్గర అఖండ దీపాన్ని పెడతాం కదా మనం. ఆ అఖండ దీపాన్ని వినాయకుడితో నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలా, లేదా మండపం వద్ద అఖండ దీపాన్ని ఉంచాలా? తప్పకుండా. చాలా మందికి ఇది ఒక పెద్ద సందేహం. నాకు కూడా మొన్న పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు కొంతమంది ఇక్కడే పెట్టమంటున్నారు, కొంతమంది చెరువులో దగ్గర పెట్టలేదు. ఖచ్చితంగా మనం ఏంటంటే గణపతిని రూపంలో చూస్తున్నాం, కానీ భగవంతుడు దీపంలో ఉంటాడు, కలశంలో ఉంటాడు. ఒక దేవుడికి పూజ చేయించాలంటే ఒక భక్తుడికి ఖచ్చితంగా ఒక రూపం పడాలి. ఆ రూపం పడితేనే ఆ ధ్యానం అనేది సమకూర్చుకొని గణపతి ఇలానే ఉంటాడు, రాముడు బాణం పట్టుకుంటాడు, శివుడు ఇలా కూర్చుంటాడు. ఇవేంది, ఒక 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 దృష్టి మళ్ళించడానికి భగవంతుడు మనకు కల్పించిన అవకాశం. కనుక మనం ఆ గణపతి పూజ చేయడానికి అంత పెద్ద గణపతిని పెట్టుకొని మనసు ధ్యానం చేస్తూ ఆయన మీద లగ్నం చేయడానికి అంత రూపం పెట్టుకుంటున్నాం. కానీ మనకు అఖండ దీపారాధనలో దీపంలోనే భగవంతుడు ఉంటాడు, కలశంలోనే భగవంతుడు ఉంటాడు. కనుక ఎప్పుడైతే మనం ఉద్వాసం చెప్తామో వినాయక ప్రతిమతో పాటు ఈ యొక్క అఖండ దీపాన్ని కూడా నదికి చేర్చడమే మంచిది. అయ్యగారు, ఇప్పుడు వినాయకుడిని చాలా మంది పిల్లలు రణగణ ధ్వనులతో, పెద్ద పెద్ద బ్యాట్లతో అట్లా తీసుకెళ్తారు కదా. శాస్త్రంలో వినాయకుడు కూడా చాలా సంతోషపరుడని, ఆనందదాయకంగా ఉంటాడని, నృత్యం అంటే ఇష్టం అనేది ఉంది. అంటే పిల్లలు ఎలా తీసుకెళ్తే ఆ గణపతి సంతోషిస్తాడు? తప్పకుండా. మనం చెప్పుకున్నట్టు గణపతులలో ఎన్నో రూపాలు, నాట్య గణపతి ఉంటుంది, సంగీత గణపతి ఉంటుంది, అన్నిటికీ కారకుడు ఆయన్నే. కానీ మనం ప్రథమంగా చేసేదేంది, మంగళప్రదం. పూజ ఎందుకు చేస్తుంటాం, మంగళప్రదం కోసం చేస్తూ ఉంటాం. ఆ మంగళప్రదానికి మనకు కావలసిందేంది, మంగళ వాయిద్యం. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు సమిష్టి కోసం గణపతిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సమిష్టి కూడా భజన కార్యక్రమం జరుపుకోవాలి. చక్కగా భజన కార్యక్రమంతో మంగళ వాద్యాలు అంటే మేళ తాళాలతో, నృత్యంతో గణపతిని తీసుకెళ్లడం చాలా శుభప్రదం. ఇంకా ఈ రోజులలో మనం పిల్లలను ఏమనలేం గనక జరుగుతూ ఉంటాయి. దాంట్లో కొద్దిగా ఇవన్నీ కాకుండా కూడా సినిమాలలో కూడా భక్తి పాటలు ఉంటాయి. ఆ భక్తి పాటలు పెట్టేసి ఆ మండపాలలో భక్తి పాటలు పెట్టడం ఉత్తమం. అయ్యగారు, ఇప్పుడు మనం తీసుకెళ్లేటప్పుడు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు ముందుగా ఎలా నిమజ్జనం చేయాలి? అంటే ఆయనకి ఇయ్యంగానే ఎమ్మడే ఇట్లా వేయకుండా నిదానంగా పెట్టడం, అంటే ఇట్లా పెట్టడమా, లేక అంటే నా ఉద్దేశం ఏంటంటే నిదానంగా గణపతిని నదిలో వదిలేయడం ఉత్తమం, కానీ వీళ్ళు అట్లా తొయ్యంగానే తలభాగం ముందు పడడము, కింద పడడం అలా చేరి కొంత మంచి ప్రశ్న ఇది కూడా. భగవంతునికి మనం 9 రోజులు పూజ చేసుకుంటున్నాం. 9 రోజులు మామూలుగా ఎంత మామూలుగా పెట్టుకున్నా నిత్యం ఒకరు పూజ చేసినా కూడా ఒక కొబ్బరికాయ, అరటి పండ్లు, స్వామికి పూలమాల, కాస్త ఆయనకు ఇష్టమైన ప్రసాదం చేస్తాం. ఒక రోజు 4 కూర్చుంటే 4 ప్రసాదాలు 4 రకాలమైన వస్తాయి. అట్లా 9 రోజులు అంటే మనం ఎన్ని ప్రసాదాలు, ఎన్ని పూజలు, ఎన్ని జరుగుతున్నాయి కనుక అక్కడ ఒక శక్తి స్వరూపం ఏర్పడుతుంది. కనుక మనం ఎలా అయితే స్వామిని ప్రాణ ప్రతిష్ఠ చేశామో అలాగే ఉద్వాసన చెప్తాం. కనుక స్వామిని జాగ్రత్తగా నిదానంగా ఫస్ట్ కింద పాదాల నుంచి నదిలో నిమజ్జనం చేయడం మంచిది. అందుకే మనం వినాయకుడిని తెచ్చుకున్నా కానీ ఎక్కువ ఎత్తులో కాకుండా అందరూ తీసుకెళ్లేగలిగే
మన శక్తి మేర అలాంటివి తెచ్చుకుంటే బాగుంటది కదా అయ్యగారు. తప్పకుండా ట్రైన్లలో ఏసీ అవి కొంచెం ఇబ్బంది పడి, కానీ అయ్యగారు ఇప్పుడు మట్టి వినాయకులను మనం తెచ్చుకుంటాం కదా, కొన్ని సందర్భాల్లో మట్టితో చేసినవి కొంచెం ఇబ్బందికరంగా జరిగినా అది అపశృతి ఏం కాదు కదా. మట్టితో దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మట్టి రూపమే ప్రధానం. గణపతి చేయడమే మట్టితో చేయడం అనేది ముఖ్యం ప్రథమంగా. ఈ కాలమానం ప్రకారంగా అందరు కూడా పిఓపిలు వచ్చాయి, ఇంకేదో వచ్చాయి, అంత పెద్దగా గణపతి ఉండడు కనుక అందరూ కూడా కాలమానంలో మారి పెద్ద పెద్ద గణపతులు పెడుతున్నారు. కానీ ఈ రోజులలో మళ్ళీ మామూలుగా ఎత్తులో కూడా మట్టి విగ్రహాలు దొరుకుతున్నాయి చక్కగా. మనకు ప్రతి పండగ ఒక విషయం చెప్తూ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. గణపతిని పూజిస్తున్నాం దేంతో? మట్టితో పూజించుకోవాలి. ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? మన భూమి నుంచి వస్తుంది, సముద్రం నుంచి తెచ్చుకునే నది నుంచి వస్తుంది. సారీ, మళ్ళీ గణపతిని ఎక్కడ పంపిస్తున్నాం? నదిలోకే పంపిస్తున్నాం. మరి నదిలో మట్టి తెచ్చుకొని స్వామిని మట్టి రూపంలో మనం రూపం ఏర్పాటు చేసుకొని ఆయనకు పూజించి మళ్ళీ అదే గంగమ్మ వడిలో మనం అర్పిస్తున్నాం గనక నిమజ్జన కార్యక్రమం చేసుకుంటున్నాం. అందుకే మట్టి గణపతి అనేది పూర్తిగా నిమజ్జనం జరుగుతుంది. ఈ మట్టి గణపతులు అనేవి ఏమవుతున్నాయంటే మామూలుగా ఆ నీళ్ళల్లో మునగక మళ్ళీ జీవరాశులన్నీ కూడా ఇబ్బంది చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక మట్టి గణపతి పెట్టుకోవడం శ్రేయస్కరం. అయ్యగారు చాలా సందేహాలను చాలా అద్భుతంగా వివరించారు. చాలా మందికి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈసారి మనకి గ్రహణం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా 9 నవరాత్రులు చేసుకుంటే ఉత్తమం అనేది చాలా మీరు కరాఖండిగా చెప్పారు. ఆ విషయాన్ని కూడా అందరూ గ్రహించాలి. ఇంకా అనేక విషయాలు, గణపతి పూజ ఎలా ప్రారంభమైంది అంటే బాలగంగాధర్ గారు వారు జైల్లో ఉండి అందరిలో ఒక యూనిటీ రావాలనే ఉద్దేశంతో ఆ గణపతి యొక్క పూజను ప్రారంభించి నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. మనం దాన్ని మనలో ఐకమత్యం నిలపడానికే ఈ గణపతి పూజ ప్రారంభం చేశామని చెప్పారు. అలాగే షోడశోపచారాలు కూడా ఏ విధంగా చేసుకోవాలని తెలియజేశారు. ఇంకా అనేక లడ్డూ పాట గురించి, ఇంకా తీసుకెళ్లేటప్పుడు మంగళ వాయిద్యాలతో తీసుకెళ్ళమని చెప్పారు. నిమజ్జన కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పారు. ఇవన్నీ విషయాలని చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇంకా ఏమైనా గణపతి గురించి ఉంటే విశేషాలు తెలియజేయండి. తప్పకుండా పిల్లలందరూ ఎంతో ఆనందంగా అద్భుతంగా జరుపుకుంటారు. చాలా చక్కటి విషయం. మనం ఇందాక చెప్పుకున్నాడు, సమిష్టిగా మండపాలలో చేసుకుంటున్నారు కనుక ఆనందదాయకం. కానీ కొద్దిగా గ్రహించి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా గణపతి పూజ ఏ విధంగా చేయాలి, నిమజ్జనం ఏ విధంగా చేయాలి, స్వామివారిని మంగళారతులతో ఎలా పంపించాలి, కొద్దిగా మనం మార్పు వస్తుంటే మన మార్పుతో మన పిల్లలు మారుతారు. వాళ్ళ పిల్లలతో మారి మరలా ఏమవుతుందంటే పూర్వ వైభవం కలిగి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు తప్పుగా భావించొద్దు. ఏ మండపం దగ్గర చూసినా, ఏ నిమజ్జనం దగ్గర చూసినా ఒక భక్తి పాట వినిపించదు, నృత్యం కనబడదు. ఏమైనా డీజే మోచల చేత, బ్యాండు వారి చేత, అన్నీ కూడా యువత అంతా కూడా దానికి ఆకర్షితులై నిమజ్జన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం తీయడానికే మనం గణపతిని పెడుతున్నాం అనే సందేహం కూడా చాలా మంది లేదు. గణపతిని పూజ చేయడానికన్నా తీయడానికే గణపతిని పెట్టే వాళ్ళు కూడా తయారయ్యారు అనిపిస్తుంది. తప్పకుండా ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకయ్యా అంటే పూర్వం ఒక ఊర్లో ఒక గణపతిని అందరు కలిపి గణపతిని పెట్టుకునేవారు. ఆ రోజులలో చిన్నదైనా పెద్దదైనా ఎంతైనా కూడా గణపతిని పెట్టుకునేవారు. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూజలు జరిపించుకొని 9 రోజులు నవరాత్రులు చేసుకొని అంగరంగ వైభవంగా నిమజ్జనం చేసుకునేవారు. తదుపరి మన కాలనీలోకి వచ్చాక కూడా కాలనీలో ఒకటే గణపతి ఉండేది. చక్కగా అందరూ కూడా పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని అందరూ సమిష్టిగా అందరూ కూడా నిమజ్జన కార్యక్రమం ముగించుకునేది. ఈ కాలమాన ప్రకారంలో ఒక వీధిలో 3 గణపతులు అయిపోయాయి. పూజల్లో చూపించట్లేదు. ఒక వీధిలో 3 గణపతులు అయ్యాక మొదటి రోజు ఒక గణపతి దగ్గర పూజ నిర్వహిస్తే రెండో దగ్గర పూజ ఉండనే ఉండదు.
మూడో గణపతి దగ్గర దంపతులే ఉండరు. ఇంకా ఎవరో వాళ్ళు నిర్వాహకులు ఎవరో కొబ్బరికాయ కొట్టేస్తారు, పంతులు గారు ఉంటారు, బెల్లమో అటుకులో నైవేద్యం పెట్టేస్తారు, జరుగుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ 9 రోజులు గడిచిన తర్వాత ఈ 9 కానివ్వండి, 10 కానివ్వండి, 11 కానివ్వండి, ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టు 12, 13, 15, 21 ఇలా ఆ డీజే మూర్ఛల చేత కోసం ఈ పూజలంతా కూడా జరిపించకుండా చివరి రోజు మాత్రం పెద్ద ఎత్తున గణపతిని ఊరేగింపు చేస్తున్నారు. ఇలా కాకుండా నిత్యం పూజ అయ్యే విధంగా చూసి చక్కగా గణపతి నవరాత్రులు జరుపుకుంటే శుభప్రదం. కానీ చాలా లాస్ట్ అయ్యగారు, ఇది చాలా నాకు ఎప్పటి నుంచో మదిలో ఉన్న క్వశ్చన్ ఇది. మహాగణపతిని నవరాత్రులు పెడతాం కదా, మనం అమ్మవారిని పెట్టినప్పుడు అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, గాయత్రి ఇలా మన లలిత ఇట్లా కొలుస్తుంటాం. మహాగణపతిని 9 రోజులు ఏ విధంగా మనం కొలుస్తాం అయ్యగారు? వాస్తవానికి 9 రోజులు 9 రూపాలు కూడా ఉంటాయి గణపతికి, నానావిధ రూపాలు. అమ్మవారి నవరాత్రులు ఏంటంటే అమ్మవారు మనరు మహిషాసురుని సంహరించడానికి 9 రూపాలలో అంటే పుట్టి మహిషాసురుని సంహరించడానికి పాడ్యమి రోజు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తూ భక్తులకు గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, మహాలక్ష్మి ఇలా 9 రోజులు అవతారమెత్తి మహర్నవమి రోజు మహిషాసురు మర్దిని సంహరించి ఆ మహిషాసురుని సంహరించిన అనంతరం భగవంతులందరూ కూడా ఆ రూపాన్ని కూడా మేము చూడలేమమ్మా అంటే విజయదశమి రోజు మనందరికి కూడా విజయం సమకూరాలని అమ్మవారు రాజరాజేశ్వరి శాంత స్వరూపంలా మనకు దర్శనమిస్తుంది. అలాగే గణపతి కూడా నవరాత్రులనే అంటాము, గణపతి కూడా రూపాలే. కానీ అక్కడ నవరాత్రులలో మహిషాసురుని సంహరించడానికి అమ్మవారు రూపాలెత్తినట్టు గణపతి కాదు. గణపతికి ఎన్నో రూపాలు, 21 ఎన్నో రూపాలు ఉన్నాయి. భుజ గణపతిలో పూజించుకోవచ్చు, బాల గణపతిలో పూజించుకోవచ్చు, నాట్య గణపతిలో పూజించుకోవచ్చు, ఎలా అయినా పూజించుకోవచ్చు. దానికి రూపం అనేది ఏం లేదు. మనం ఏంటంటే పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ముఖ్యం. అయ్యగారు కొంతమంది శక్తి కొలది 4 రోజులకి, 5 రోజులకి, 7 రోజులకి అలా తీస్తారు, అట్లా తీయచ్చా? తప్పకుండా. దానిలో శాస్త్రంలో ఏం నిబంధన ఏం లేదు. నవరాత్రులు అంటున్నాం, కానీ గణపతి చవితి రోజు పెట్టుకొని త్రిరాత్రి 3వ రోజు తీయొచ్చు, 5వ రోజు తీయొచ్చు, 7వ రోజు తీయొచ్చు, 9వ రోజు తీయొచ్చు. ఏదైనా కూడా పరిమాణం చవితి రోజు ప్రారంభం చేసుకొని అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేసుకోవడం ముఖ్యము. ఇప్పుడు మనము 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు అట్లా తీస్తాం కదా, తీయడము ఇప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పెట్టుకొని 10 సంవత్సరాలు కంటిన్యూ పెట్టుకొని ఒక సంవత్సరం ఏదైనా ఇబ్బంది అయింది, ఒక రోజు పెట్టి తీయడం అట్లా చేసుకోవచ్చా? కంటిన్యూషన్ ఉండకపోయినా ఏం కాదా? లేదు, తప్పకుండా. మనం గణపతిని మనకేదో ఇబ్బందులు కలిగి ఒక సంవత్సరం ఆ ప్రదేశంలో పెట్టలేదు, వచ్చే సంవత్సరం పెట్టుకుందామన్నా తప్పకుండా అక్కడ అంటే శాస్త్రంలో అది తప్పు. కొంతమంది భయపెడుతున్నారు, మీరు కంటిన్యూగా పెట్టారు కదా, ఇప్పుడే పెడుతూనే ఉండాలి, ఆపకూడదు, అది ఆ నిబంధన ఏం లేదు. అంటే తప్పకుండా అవకాశాన్ని బట్టి 3 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలన్నా కూడా పెట్టుకోవచ్చు. వారి వసతి అవకాశం బట్టి పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా కూడా అన్ని కార్యాల వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగి ఆ సంవత్సరం పెట్టకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు, దోషం లేదు. మళ్ళీ సంవత్సరం తప్పకుండా అదే ప్రదేశంలో పెట్టుకోవచ్చు, అదే గణపతిని మనం తప్పకుండా పూజ చేయించుకోవచ్చు. అయ్యగారు, గణపతి పూజ వల్ల మనకి ఇట్లా మన పెళ్లిళ్ళు కాని వాళ్ళకి పెళ్లిళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడము, ఇవన్నీ ఇదంతా శాస్త్రంలో లిఖించబడిందా? తప్పకుండా. మనం ప్రథమంగా గణపతికి ఆవాహనం చేస్తూ ఉంటాం కనుక మనము ఈ సంతానం గురించి కానివ్వండి, ప్రథమంగా సంకటహర చతుర్దశని ప్రతి మాసంలో వస్తుంది. సంకటం అంటే ఏంటి? కష్టము, బాధ. మనలో ఉండే బాధలు అన్ని కూడా తొలగిపోయి సంకటాలన్నీ కూడా తొలగడానికి సంకటహర చతుర్దశి రోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం, స్నానం చేసి చంద్రదర్శనం చేసుకొని చంద్రదర్శనం అనంతరం దేవాలయానికి వెళ్ళి గరికతో గనక గణపతికి పూజిస్తే తప్పకుండా వారి సంకటాలన్నీ తొలగి ఆయురారోగ్యాలు కూడా కలిగి వాళ్ళకి అన్ని కూడా శుభం జరుగుతుంది. ఇప్పుడు చంద్రుడు అనగానే గుర్తుకొచ్చింది, మనం గణపతి పూజ చేసిన తర్వాత
మన ఇంట్లో అక్షంతలను తల మీద వేసుకుంటే ఆ రోజు చంద్రుడిని చూసినా కానీ మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదని అంటూ ఉంటారు కదా. అవును, ఇది గణపతి నవరాత్రులలోనే విశేషమైంది. ఎందుకంటే మనకు వినాయక వ్రత కథ అని ఉంటుంది. ఆ వినాయక వ్రత కథ ఏంటంటే శమంతకమని విధానం కూడా జరుగుతుంది. ఆ శమంతకమని ఏంటంటే మనకు చవితి రోజు గనక చంద్రబింబం చూస్తే నీలాపనిందల పాలవుతాము గనక కృష్ణుడి వాడికే శమంతకమని జరిగింది గనక మన మానవులందరికి కూడా నీలాపనిందలు కలగకుండా ఉండడానికి ఉదయాన్నే గృహంలో గణపతిని ఏర్పాటు చేసుకొని ఆ గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పూజ చేసి ఆ యొక్క శమంతకమని వ్రతకథ విని అక్షింతలన్నీ కూడా శిరస్సును జల్లుకుంటే మనం ఎటువంటిదైనా సాయంత్రం చవితి రోజు చంద్రుణ్ణి గనక చూస్తే ఆ దోషం అనేది మనకు కలగకుండా ఉంటుంది గనక ఆ శమంతకమని తరుణోపాయం వ్రతకథ. అయ్యగారు చాలా విషయాలు తెలియజేశారు, కానీ ఇది అందరూ పాటిస్తే, మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తే మంచిగా పూజా విధానం అద్భుతంగా జరుగుతుంది. వారు కోరుకున్న సంకల్పాలు కూడా నెరవేరుతాయని తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంతటి మంచి విషయాలను అందరూ గ్రహిస్తే గణపతి యొక్క వరాలు కూడా అందరూ పొందుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇంతటి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన హెచ్ఆర్పిఎస్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అనేక సందేహాలను, మాకున్న వ్యక్తిగత సందేహాలను, సమాజ సందేహాలను తీర్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.